ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ, అయినా సరే నా మాట నువ్వు వినడం లేదు. ఇప్పుడైనా ఒక్క నిమిషం విను, 1 గంటలో శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, 1 గంటలో నేను చెప్పేది వింటే శుభవార్త వినేలా చేస్తాను. కానీ ఈ సందేశం ఏదైతే ఉందో పూర్తిగా అది నమ్మకంతో వింటే మాత్రమే నీకు ఒక మంచి శుభవార్త అనేది చెవిన పడుతుందన్న విషయాన్ని మాత్రం మరవద్దు బిడ్డ. బాధలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ భరిస్తూ నమ్మకం ఏదైతే ఉందో, నాకు కష్టాలే నా జీవితం, నాకెప్పుడు సమస్యలు ఉంటాయి, అవి ఏమాత్రం కూడా తగ్గవని జీవితాన్ని అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నావు కదా. మనసులో ఎంత కష్టం ఉందో, ఎంత బాధ ఉందో ఈ తండ్రికి తెలియదని చెప్పి అనుకోవద్దు బిడ్డ. నేను చెప్పే ఈ సంతోషాన్ని ప్రశాంతంగా కాస్తంత సమయాన్ని కేటాయించుకొని ఎటువంటి హడావిడి లేకుండా నిదానంగా వినే ప్రయత్నం చేయ తల్లి. నీ బాధ అంతా కూడా పూర్తిగా మర్చిపోతావు. నాకు తెలుసు తల్లి, నీ మనసు నమ్ముకొని ఊపిరి నింపుకొని నీ కుటుంబం కోసం బ్రతుకుతూ ఉన్నావు. ఎంత కష్టమో, ఎంత పరువు మోస్తూ ఉన్నావో నీ యొక్క తండ్రికి ప్రత్యేకంగా నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు తల్లి. నీ జీవితాన్ని అందంగా మార్చుకోవడం, ఆనందంగా ఉంచుకోవడం, ప్రశాంతంగా గడపడం ఏదైనా సరే కానీ పూర్తిగా నీ చేతులను ఉంది అంటే నమ్ముతావా చెప్పు. ఎన్నోసార్లు ఎన్నో రకాల సందేశం రూపంలో ఎప్పటికప్పుడు కూడా నేను అందిస్తూనే ఉన్నాను తల్లి. ప్రతిదీ కూడా నీ చేతిలో ఉంది. ఈ జీవితం ఆనందమయం కావాలంటే, నీ జీవితం సంతోషమయం కావాలంటే అది పూర్తిగా నీ చేతిలోనే ఉంది తల్లి. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, నీకు కావాల్సిన దానికోసం నువ్వు శ్రమించడం లేదు. నువ్వు ఏదైతే చేస్తే నీకు జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయో, ఏ పనైతే చేస్తే నీ జీవితంలో ఆనందం నిండిపోతుందో ఆ పని కోసం మీరు ప్రేమించడం లేదు. ఏదైతే గతముందో ఆలోచించుకొని 4 గోడల మధ్య సోమరితంగా పడుకుంటూ కన్నీటిని కారుస్తూ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు సమయాన్ని వృధా చేస్తున్నావో కొంచెమైనా సరే నీకు అర్థమవుతుంది తల్లి. బాధలన్నింటినీ కూడా మర్చిపోవాలంటే మొదట గతాన్ని మర్చిపోవాలన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. వదిలేసిన బంధాల గురించి దీనంగా చూస్తూ ఉండకూడదు. వాటన్నిటిని తీసుకుని చెత్త డబ్బాలో పడేసి రావాలి. ఏవైతే బంధాల కోసం ఎదురు చూస్తున్నావో, ఏవైతే నీ బంధానికి నీకు విలువనిస్తాయో వాటిని దైవంతో కొలుచుకోవాలి. అర్థమైంది కదా. అనవసరమైన చెత్త గురించి ఆలోచిస్తూ దైవాన్ని పైకి నెట్టే ప్రయత్నం చేయదు తల్లి. గతం తాలూకా జ్ఞాపకాలు, గతం గురించి పూర్తిగా మర్చిపో. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఆలోచిస్తూ ఉంటే నీ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా. అందుకే పదే పదే హెచ్చరిస్తున్నా తల్లి. నీకు నువ్వు తెలియకుండానే ఈ బాబా మనసు ఎంత గాయపరుస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నిజమంటే ఏంటో కాదమ్మా, ఎక్కువగా ఆలోచించడం. ఆలోచన మనిషికి నిజంగా మారుతుంది. ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. తాహతకు మించి ఏది కూడా కోరుకోకూడదు. మనసులో ఎప్పుడు కూడా ఒకటే అనుకోవాలి, ఏంటంటే ఆ భగవంతుడు ఇచ్చింది ఇంతే, నేను సంతోషంగా గడపాలి, ఇంతలోనే అదంతా కూడా జీవించాలి అని ఎక్కువగా ఆశపడుతూ, దక్కంది కోరుకుంటూ, ఎక్కువగా ఆలోచిస్తూ అది నీ ఆలోచన నీ శరీరంలో ఒక్కొక్క విషపు చుక్కను చల్లినట్లుగా నీ ఆరోగ్యాన్ని సైతం దహించి వేస్తుందని గుర్తుంచుకో బిడ్డ. నీ జీవితంలో ఈ విషయాన్ని మాత్రం నీ మనసులోకి రానివ్వకుండా చేసుకో. నీ గురించి ఆలోచించిన వారి కోసం, నీ గురించి పట్టించుకునే వారి కోసం ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావో? నీ గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, నీ గురించి ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో వారి గురించే నువ్వు ఆలోచించాల్సిందే.
అలా కాకుండా నీ గురించి అస్సలు పట్టించుకొని వారి కోసం, నీకంటూ ఒక గుర్తింపు లేనటువంటి వారి కోసం ఎందుకమ్మా అంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు? నీ మనసును అడుగు తల్లి, సమాధానం తప్పకుండా దొరుకుతుంది. నీ యొక్క అమాయకత్వాన్ని చూస్తుంటే జాలిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మారుతావా అంటే తర్వాత మారుతావా, మళ్ళీ మారుతావా అని ఎదురు చూసి చూసి నాకే నిజంగా అసలు బాధగా అనిపించింది బిడ్డ. నువ్వొక్కడు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా చెప్పు? లోకాన్ని బట్టి, మనుషులు బట్టి, కాలాన్ని బట్టి నువ్వు కూడా మారాలి కదా. నీ మంచితనం అందరికీ ఉంటుందనుకుంటే, నీకులాగానే అందరూ కూడా ఆలోచిస్తారనుకుంటే ఎలా తల్లి? నీకులాగానే ప్రతి ఒక్కరికి కూడా మనసు ఉంటుందంటే ఎలా చెప్పు తల్లి? నీ చుట్టూ ఉంటూనే నీ వెనకే గోతులు తవ్వే వారి మధ్య నువ్వు జీవిస్తున్నావన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి. నీతో అడుగులు వేస్తూ నువ్వు గోతులు పడిపోతున్నావని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప నువ్వు ఎలాంటిది కూడా నువ్వు ఆలోచించడం లేదు. నిన్ను మాత్రం ఎంతవరకు నిన్ను కాపాడగలుగుతానో చెప్పు తల్లి, ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అవసరం కోసం నీ దగ్గర ఉండి ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నీ నుంచి దూరం అయిపోతున్నారు. అటువంటి వారి కోసమే తల్లి ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇంత విలువ, ఇంత తాపత్రయం అవసరమా చెప్పు? దానం చేయడం అందరూ కూడా గొప్పవారు కాదమ్మా. మంచివారు అటువంటి వారి కోసం పల్లెకులో పెట్టాల్సిన అవసరం లేదు. దానం చేసేవాళ్ళు మంచివారు కూడా ఉంటారు. పాపాలు కడిగి వేసుకోవడం కోసం, పాపాల నుంచి విముక్తి పొందడం కోసం, పుణ్యం లభిస్తుందని స్వార్థం కోసం దానం చేసేవారు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం, పనులు గడిపించుకోవడం కోసం, ముఖ్యమైన వాటికి అడ్డాలు తొలగించుకోవడం కోసం నిన్ను పొగిడేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వారి కోసమమ్మా ఎంతగా ఆలోచిస్తున్నావు? నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఎటువంటి ఉపయోగం లేనప్పటికి కూడా నీకు తెలుసు కదా, నీ తండ్రి ఎప్పుడు కూడా నీకు ఏదో ఒక మాట చెప్పి ఊరట కలిగిస్తారు. ఎవరైతే నీకు నష్టం కలిగించారో వారికి దూరంగా ఉండమని చెప్తున్నాను. అవసరాలకి వాడుకునే వారికి నీ మనసులో విలువ అస్సలు ఇవ్వదు తల్లి, గుర్తుపెట్టుకో అని మన బాబాగారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.